మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూసావా నీ తలరాత ఎలా మారిపోయిందో? నిన్ను ఇక్కడికి సీను రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకురాలేదురా, ఇక్కడ ఎన్కౌంటర్ చేయడానికి తీసుకొచ్చాను. నా తమ్ముడు ఇక్కడే చచ్చిపడి ఉన్నాడు. ఈ మట్టిలోనే వాడిని కలిపేశావు. ఇదే మట్టి మీద నీ ఊపిరిని నేను తీసేస్తాను. నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు కదా. నువ్వు చంపిన వాడి ప్లేస్లోనే నువ్వు కూడా చేస్తావని. మీకెలా చెప్తే అర్థమవుతుంది మేడం? నేను చంపలేదని చెప్తున్నాను కదా. ఆ రోజు మా తప్పేం లేదు మేడం. నేను సృజన మేడం కొండపైకి వచ్చాం. మేము అక్కడ సరదాగా ఉందాం అనుకున్నాం. కానీ అప్పుడే మీ తమ్ముడు వచ్చి తన మీద అటాక్ చేశాడు. ఒక మృగంలా ప్రవర్తించాడు మేడం. కాపాడే క్రమంలో మా ఇద్దరికి గొడవ జరిగింది మేడం. అంతేకాని చంపాలని మాత్రం అనుకోలేదు. నిన్ను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే మాట చెప్తున్నావు. జీపులో చెప్పావు, స్టేషన్లో చెప్పావు, ఇప్పుడు తీసుకొస్తున్నప్పుడు కూడా చెప్పావు, చివరికి ఇక్కడికి వచ్చాక కూడా చెప్తున్నావు. ఎన్నిసార్లు చెప్తావురా? చెప్పిన మాటే చెప్తున్నావు. నేను నమ్మనని చెప్పాను కదా. మేడం, మీరింత మూర్ఖంగా ఆలోచిస్తే ఎలా మేడం? నేనే తప్పు చేయలేదు. నేను అసలు తనని చంపలేదు. టీవీలో న్యూస్ చూసే వరకు అతని ప్రాణం పోయిందన్న విషయం కూడా నాకు తెలియదు మేడం. ప్లీజ్ మేడం, దయచేసి నన్ను నమ్మండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ప్రేమించిన కాంతర మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇంతకన్నా నేను మీకు ఎలా చెప్పగలను? అన్నా, ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళండి అన్నా. స్టేషన్లో దెబ్బలు తింటున్నప్పుడు నువ్వు చెప్పింది అబద్ధం అనుకున్నాను. కాని గన్ను గురిపెట్టాక కూడా నువ్వదే భయంతో ఉన్నావు. అదే మాట చెప్తున్నావు. నేను అబద్ధం చెప్పలేదు మేడం. నిజం కాబట్టి మీరు చచ్చేలా కొట్టినా, చివరికి ప్రాణాలు తీయాలనుకున్నా అదే చెప్తున్నాను. చూడు, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నా తమ్ముడు చనిపోవడం అబద్ధం కాదు కదా. నాకు ఎంతో ఇష్టమైన నా తమ్ముడు లేడు అన్నది నాకు చాలా కష్టంగా ఉంది. వాడి చావుకు నువ్వే కారణమని సాక్ష్యం చూపిస్తుంది. అందుకే ఉరితీసేవాణ్ణి కూడా ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు. వాడేది కోరుకుంటే అది వాడికి ఇస్తారు.
ఒక్క ఉరి శిక్ష తప్పించడం తప్ప. నేను కూడా నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నేనిక్కడి నుంచి 3 అంకెలు లెక్క పెడతాను. ఈలోగా నువ్వు తప్పించుకుని పారిపోయావే అనుకో, ఇంక నిన్ను ఏమీ చెయ్యను. నా కంటికి ఇంకా కనిపిస్తూనే ఉన్నావనుకో, ఖచ్చితంగా ట్రిగ్గర్ నొక్కుతాను. బుల్లెట్కి జాలుండదు. అందుకే నీకు లైఫా డెత్తా అనేది కేవలం 3 అంకెలు మాత్రమే డిసైడ్ చేస్తాయి. మహేష్, కప్స్ లాక్ ఓపెన్ చేయి. రన్. One. 2. 3. అదేంటి మేడం, తప్పించుకున్నట్టున్నాడుగా? ఇంకా వదిలేసినట్టేనా? ఎదురుగా నిలబెట్టి షూట్ చేస్తే అది ఎన్కౌంటర్ ఎందుకవుతుంది? మనం తీసుకొచ్చి కాల్ చేశామంటారు. అదే వాడు పారిపోతున్నప్పుడు షూట్ చేస్తే, నేరస్తుడు తప్పించుకొని పారిపోతున్నప్పుడు తప్పక షూట్ చేశాను, ఎన్కౌంటర్ చేయక తప్పలేదు అని రేపు నన్ను ఎంక్వైరీ చేసే కమిటీ ముందు చెప్పొచ్చు. అందుకే వాడికి అవకాశం ఇచ్చాను. ఇక్కడి నుంచి వాడి శవం వెళుతుంది, కాని వాడెళ్ళడు. కమాన్. గాలిలో చిందులు వేసిన జెండాలా, చిందులు వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం, ఒడ్డున నావను చూసిన తీరవులా, సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం, ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు, మళ్ళీ నిన్ను చూస్తే చాలు, నీకోసం వేచుండే ప్రాణం. నీకేం కాలేదు కదా గోపి? తారా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అదేంటి గోపి అలా అంటున్నావు? నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? నిన్ను ఎన్కౌంటర్ చేయడానికి తీసుకొచ్చారని పోలీస్ స్టేషన్లో నేను వినగానే నాకెంత భయం వేసిందో తెలుసా? నిజమే తారా, ఇందిర నన్ను చంపడానికే తీసుకొచ్చింది. కానీ 3 లెక్క పెట్టే లోపల తప్పించుకోమంది. అందుకే నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాను. కానీ ఆ ఇందిర నన్ను వదులుతుందన్న నమ్మకం లేదు. అందుకే ప్రాణాలు పోయే ముందు నేను నీకు నిజం చెప్పేస్తున్నాను. నిజమా? ఏంటి గోపి అది? నాకు గతం మొత్తం గుర్తొచ్చింది కాంతారా, గతం మొత్తం గుర్తొచ్చింది కాంతారా.